కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి నామినేషన్ కోలాహలంగా జరిగింది. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ఊరేగింపుతో వెళ్లారు. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తనయుడు రాఘవరెడ్డి కందుల నారాయణ రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేస్తూ సందడి చేశారు. కూటమి నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనాకు నామినేషన్ పత్రాలు అందించారు. మేము చేసినటువంటి ఈ పోరాటం తప్పని మీరు మాట్లాడుతూ ఉంటే, ఈ ప్రజలు మాకు ఓట్లేస్తారని మీరు చెప్పుకుంటా ఉంటే మాకు సిగ్గులైతా ఉంది. మేమెందుకు ఉద్యోగాలు చేసామా, మేమెందుకు ప్రజలను ఆశ కల్పించామని అనుకుంటా ఉన్నాం. ఏంటి మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఈరోజు జిల్లా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, వెలుగైన ప్రాజెక్టు గురించి మాట్లాడే దమ్ము మీకు లేదు, ఈ ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకునే చరిత్ర మీకు లేదు. మీరు మమ్మల్ని విమర్శిస్తారు. అందుకనే ఈరోజు వేలాదిగా మా కార్యకర్తలు ప్రజలు వచ్చారు. ఒక్క అక్క చెల్లికి సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. స్వచ్ఛందంగా ప్రేమతో అభిమానంతో వచ్చారు. ఇక మీ చరిత్ర చెప్పరా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు చేశారు? మీరు మమ్మల్ని మాట్లాడతారా? మాకు కులగజ్జి అంటియాలని చూస్తారా? కులాల పేరు చెప్పుకుని ఓట్లాడుకునేటువంటి మీరు కూడా మమ్మల్ని మాట్లాడేటువంటి వాళ్ళ ఏమి మర్చారని మార్కాపూర్కి మీకు ఓట్లు వేయాలి. స్వయాన సుబ్బారావు గుప్తాను కొడతా ఉంటే మీ కార్యకర్తలు, మీ నాయకులు ఫుట్బాల్ ఆడుకుంటే నోరు పెరిగినటువంటి మీరు ఈ ఆర్యవైశ్యుల్ని కాపాడుతామని చెప్తా ఉంటే ఆ చిన్నకేశ్వర స్వామి కూడా సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాడని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అందుకనే నేను భరోసా చెప్తా ఉన్నా, ఆ దేవుడి అంశతో పునర్జన్మెత్తినటువంటి వాడిని నేను. ఈ మార్కాపురం నియోజకవర్గ ప్రయోజనకు చేసేదానికి బతికిన వాడిని నేను. మీ అందరూ ఆదేశిస్తే రేపు జిల్లా చేసి మీ అందరినీ కోటీశ్వరులను చేస్తా. వెలుగొండ ప్రాజెక్టుని మన ప్రతి ఎకరా చివరి భూమి వరకు తీసుకొస్తా. ఇంటింటికి నీళ్లు లేక అల్లాడిపోతున్నా గ్రామాలకు ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ తెచ్చి నీళ్ల కొరత లేకుండా చేస్తానని మీ అందరికీ